వాట్సాప్లో మీకు నచ్చిన వాల్పేపర్ని పెట్టుకోవచ్చు ఇలా చేస్తే. మీ డేటా ఆన్ చేయగానే అన్వాంటెడ్ ఫైల్స్ని డౌన్లోడ్ అవుతున్నాయా అన్వాంటెడ్ గ్రూప్స్ నుంచి? అయితే రండి చూసేద్దాం. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి ఫస్ట్ ఆప్షన్ కోసం. అండ్ ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ ప్రెస్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ అండ్ ఇక్కడ చూసి చాట్స్ దాన్ని ఓపెన్ చేయండి. తర్వాత వాల్పేపర్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకున్న వాల్పేపర్, దీన్ని చేంజ్ చేయాలంటే చేంజ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏం కావాలనుకున్నాం, మన ఓన్ అంటే మై ఫొటోస్ ఓపెన్ చేయండి. ఇక్కడ గ్యాలరీలోకి వెళ్తుంది. గ్యాలరీలో మనకి ఏం కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు నాకు నచ్చిన దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇక్కడ ఇలా ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, అంటే వెంకటేశ్వర స్వామిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇది ఇలా కనిపిస్తుంది అనమాట. మనకు సెట్ చేసుకున్న తర్వాత సెట్ వాల్పేపర్ ఇది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూస్తే ఇది సెట్ అయ్యిందనమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చి చూద్దామా అది ఎలా ఉందనేది చూపిస్తాను. చూడండి మనకు ఏ చాటింగ్లోకి వెళ్ళినా కానీ మనకు అనేది కనిపిస్తుంది అనమాట నార్మల్గా. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా కనిపిస్తుంది మనకు. బాగుంది కదా. ఇలా మీ ఫొటోస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. తర్వాత రెండవ ఆప్షన్కి వెళ్దామా ఇప్పుడు మరి. ఓకే, అది కూడా సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో ఇక్కడ థీమ్స్ ఉంది కదా, థీమ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూస్తే లైట్గా ఉండొచ్చు, డార్క్గా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను డార్క్ పెట్టాను. ఇప్పుడు చూడండి డార్క్ ఎలా అయిపోయిందో. పెట్టుకుంటే డార్క్ అనేది వస్తుంది అన్నమాట. మళ్ళీ నేను నార్మల్గా పెట్టేసుకుంటాను, సెట్టెడ్ సిస్టమ్ డిఫాల్ట్. ఓకే, తర్వాత ఇప్పుడు రెండవది చూపించాను కదా, దానికనేది వెళ్దాం అనమాట. అది కూడా సెట్టింగ్స్లోనే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ అండ్ డేటా ఇక్కడికి వెళ్ళామంటే ఇక్కడ చూస్తే చూడండి కిందకు చూడండి, వెన్ యూజింగ్ మొబైల్ డేటా యూజ్ చేసేటప్పుడు ఏమేమి డౌన్లోడ్ అవ్వాలన్నది ఇక్కడ దీని ఆప్షన్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇందులో నేను ఇచ్చినది ఫొటోస్ మాత్రమే ఇచ్చున్నాను అనమాట. ఫొటోస్ అనేటివి మాత్రమే ఆటోమేటిక్గా మొబైల్ డేటా ఆన్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై కనెక్ట్ చేయకుండా అన్ని డాక్యుమెంట్స్ పెట్టేశాను అనమాట. అన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా. ఓకేనా. తర్వాత మనం రోమింగ్లో ఉన్నప్పుడు నేనేమీ పెట్టలేదు. రోమింగ్లో ఉన్నప్పుడు ఎందుకు డౌన్లోడ్, మనం ఆటోమేటిక్గా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా అనమాట. ఇది ఈ ఆప్షన్. నచ్చింది కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.